ఏమో కాలేజీకి వెళ్ళి ప్లస్ కోచింగ్ సెంటర్స్ కూడా అదే టైంలో కోచింగ్ కూడా వెళ్ళేవాడిని. ఈ ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కరిని చూసి ఇన్స్పిరేషన్తోనే నేను చేయగలను అనే నాకు ఒకటి అలాంటి అమ్మగారి యొక్క శక్తి నాకు ముందుకు లాగుతూ ఉండేది. ఇక్కడ ఆగద్దు, నువ్వు ఏదో చేయగలవు అనే తపన ఉండడం వల్ల నేను గ్రూప్ 1 రాస్తే నాకు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ 1992లో యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నేను ఇన్స్పెక్టర్ నుంచి సూపరింటెండెంట్ నుంచి నేను డైరెక్ట్ ఐఆర్ఎస్ అవ్వలేదు, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగం పదోన్నతి వలన గవర్నమెంట్ సివిల్ సర్వెంట్ అవ్వగలిగాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం సాధించాలా అనుకుంటే ఏదైనా చేయగలము అనే ఈ మెసేజ్ అందరికీ ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మేము కామారెడ్డిలో చదువుకున్నప్పుడు మా కుగ్రామం అంటే నక్సలైట్తో చుట్టూ అడవి ఉన్న ప్రాంతం. మా ఊరు నుంచి ఏదైనా బస్కు వెళ్ళాలనుకుంటే 35 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. కామారెడ్డికి నుంచి మేము హాలిడేస్కు ఇంటికి రావాలంటే మా ఇందల్వాయిలో అంటే మధ్యలో దిగేసేసి మళ్ళీ మధ్యలో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి సాయంత్రం అవ్వగానే సిరికొండ అనే గ్రామంలో నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ మా ఊరికి వచ్చేది. ఇదంతా చిన్నప్పటి కష్టాలు చూసుకుంటే నాకు కూడా ఇంత కష్టం మేమే చేశామా అంటే అప్పుడప్పుడు ఇంత ఎందుకు కష్టపడాలని మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేది.